మగవాడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా తను తండ్రి అవుతున్నాడు అనేంత వరకు ఎక్కడో ఒక చోట టెన్షన్. ఏ ప్రాబ్లం ఉంటే ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడానికి మగవారిలో ఎటువంటి కారణాలు ఉండొచ్చు, వాటిలో మోస్ట్ కామన్గా వచ్చే అంటే టెస్టిస్ నుంచి బ్లడ్ హార్ట్ వరకు తీసుకుపోయే ఆ సిరలలో ప్రాబ్లం ఉంటే దాన్నే ఇప్పుడున్న కాలంలో వీధికి ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్ అనేది తయారవుతూ ఉంది. ఎందుకు? మగవాడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా తను తండ్రి అవుతున్నాడు అనేంత వరకు ఎక్కడో ఒక చోట టెన్షన్ ఉండనే ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో మనం మగవారిలో ఏ ప్రాబ్లం ఉంటే ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడానికి మగవారిలో ఎటువంటి కారణాలు ఉండొచ్చు, వాటిలో మోస్ట్ కామన్గా వచ్చే వారికోసిల్ అనే డిసీజ్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో అందరికీ కూడా చూసుకుంటే టెస్టిస్ అనేది 2 ఇన్ నెంబర్ ఉంటాయి అండ్ ఆ 2 కూడా మనకు స్క్రోటమ్ అనే బాడీ బయట ఉండే సంచిలో ఉండడం జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టిస్ అనేది బాడీ లోపల ఉండకుండా బాడీ బయట ఉండడానికి కారణం ఏంటి అని చూసుకుంటే, మనకు టెస్టిస్ నుంచి మంచి క్వాలిటీ స్పర్మ్స్ రావాలి అంటే టెస్టిస్ యొక్క టెంపరేచర్ అనేది మనకు ఎప్పుడు తక్కువగానే ఉండాలి. అందుకే బాడీ లోపల టెస్టిస్ ఉంటే లైక్ ఆడవారికి అండాశయం ఓవరీస్ అనేవి బాడీ లోపల ఉంటాయి. బట్ మగవారికి దాని కౌంటర్ పార్ట్ అయిన టెస్టిస్ మాత్రం మగవారిలో బయట ఉండడానికి కారణం ఏంటి అంటే, మనం ఇందాకే చెప్పుకున్నట్టు టెస్టిస్కి ఎప్పుడు టెంపరేచర్ అనేది తక్కువగా ఉండాలి. బాడీ లోపల ఉంటే దానిపైన చాలా లేయర్స్ ఆఫ్ ఫ్యాట్, మజిల్ అవన్నీ ఉంటాయి కాబట్టి అంత వేడి వల్ల టెస్టిస్ క్వాలిటీ తగ్గిపోతుంది కాబట్టి అంత వేడి తట్టుకోలేకే బాడీ లోపల నుంచి ఒక చిన్న గ్యాప్ అనేది పెట్టుకొని టెస్టిస్ అనేది బయటికి రావడం జరిగింది మనం పుట్టే ముందే. సో ఇలా బయటకు వచ్చేటప్పుడు టెస్టిస్ ఊరికనే రాదు, దానికి సంబంధించిన పైప్స్ అన్నీ కూడా లాక్కొని పోతూ ఉంటాయి. దానికి సంబంధించిన పైప్స్ ఏంటి అంటే, ఏ బాడీ పార్ట్కైనా అది బతికి ఉండాలి అంటే మనకి ఏ విధంగా అయితే బ్లడ్ సప్లై అవసరమో అదే విధంగా టెస్టిస్కి కూడా గుండె నుంచి మంచి రక్తాన్ని తీసుకొని వచ్చే బ్లడ్ వెజల్ ఒకటి ఉంటుంది అండ్ టెస్టిస్ నుంచి చెడు రక్తాన్ని హార్ట్ వైపుకి తీసుకొని పోయే బ్లడ్ వెజల్ కూడా ఉంటుంది. మంచి రక్తాన్ని హార్ట్ నుంచి టెస్టిస్కి తీసుకొని పోయేదాన్ని టెస్టిక్యులర్ ఆర్టరీ అంటాము. చెడు రక్తాన్ని టెస్టిస్ నుంచి హార్ట్కి తీసుకొని వచ్చేదాన్ని టెస్టిక్యులర్ వీన్స్ అంటాం. సో వీన్స్ అంటే సిరలు అని అర్థం. సో ఈరోజు వారికోసిల్ అనే జబ్బు దేని వల్ల వస్తుంది అంటే, ఈ సిరలలో అంటే టెస్టిస్ నుంచి బ్లడ్ హార్ట్ వరకు తీసుకుపోయే ఆ సిరలలో ప్రాబ్లం ఉంటే దాన్నే వారికోసిల్ అని అనడం జరుగుతుంది. అసలు ఈ వారికోసిల్లో ఏమవుతుంది అని చూసుకుంటే, మనకు ఈ సిరలు ఏవైతే ఉన్నాయో అవి ఉబ్బుకోవడం జరుగుతుంది. ఉబ్బుకోవడానికి కారణాలు అనేకమని చెప్పుకోవచ్చు. బట్ ఎవరికైతే ఉబ్బుకొని ఉంటే ఏమవుతుంది అంటే, మనకు బ్లడ్ వెజల్ యొక్క సైజ్ చిన్నదిగా ఉంటే దాని లోపల తక్కువ బ్లడ్ జమ అయినట్టు. అదే బ్లడ్ వెజల్ కనుక ఉబ్బుకొని బాగా అక్కడ బ్లడ్ జమ అయినట్లయితే ఎక్కడైతే బ్లడ్ అక్కడ పూల్ అవుతుందో బ్లడ్ ఈజ్ నథింగ్ బట్ హీట్ అంటాం. అంటే సపోజ్ మనం బాగా ఎండలో తిరిగాం, ఎండలో తిరగగానే ముఖం చూసుకుంటే బాగా రెడ్‌గా వచ్చి ఫ్లషింగ్ అనేది వచ్చేస్తుంది. అదే మనం చలి ప్రదేశాల్లోకి వెళ్తే తెల్లటి చర్మంలాగా ఉంటుంది. అంటే వేడికి బ్లడ్ అనేది బాగా ఎర్రగా కనిపిస్తుంది అండ్ చలికి కుచించుకుపోయి మనకు బ్లడ్ అనేది లేదు అన్నంత తెల్లగా మనం పేలుగా అయిపోతూ ఉంటాం. సో ఇప్పుడు కూడా మనకు ఈ టెస్టిక్యులర్ వెజల్స్‌లో బ్లడ్ అంటే హీట్ అని అర్థం. సో ఎప్పుడైతే మనకు ఈ బ్లడ్ వెజల్స్‌లో ఈ సిరల్లో బాగా ఉబ్బుకుపోయి రక్తం ఎక్కువసేపు అక్కడ ఉంటుందో, ఆ రక్తంలో ఉన్న వేడి అంతా కూడా మనకు పక్కనే ఉన్న టెస్టిస్ పైన పడి టెస్టిస్ యొక్క ప్రొడక్షన్ ఆర్ ఫంక్షన్ పరంగా మనకు ఇంపాక్ట్ అయ్యి మనకు స్పెర్మ్ కౌంట్ పైన, స్పెర్మ్ మొటిలిటీ అండ్ మార్ఫాలజీ పైన మనకు ఎప్పుడైతే ఇంపాక్ట్ పడుతుందో అప్పుడు ఈ వారికోసిల్ వల్ల మనకు స్పెర్మ్ ప్రొడక్షన్ పైన, స్పెర్మ్ క్వాలిటీ పైన అండ్ ఇన్ఫర్టిలిటీ పైన మనకు ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. సో ఈ వారికోసిల్‌లో కూడా మనకు ఎంత ఉబ్బుకున్నాయనే దాన్ని బట్టి గ్రేడింగ్ ఉంటుంది. గ్రేడ్ 1 టు గ్రేడ్ 4 అని మనకు ఎంత ఉబ్బుకున్నాయనే దాన్ని డయామీటర్ బట్టి మనకు వారికోసిల్ గ్రేడ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు వారికోసిల్ ఉంది సరే, మనకి ఈ వారికోసిల్ ఉన్నవారిలో మాకింకా పెళ్లి కాలేదు, బట్ మాకు వారికోసిల్ ఉందా లేదా అని మేము ఎట్లా నిర్ధారించుకోవచ్చు అని చూసుకుంటే, ఫస్ట్ థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, టెస్టిస్ నుంచి మనకు పైకి చూసుకుంటే కొన్ని పైప్స్ అనేవి అందరికీ కూడా ఉంటాయి. ఆ పైప్స్‌లో ఏమేమి ఉంటాయి అంటే, మనకు టెస్టిస్‌కి సంబంధించిన బ్లడ్ సప్లై బోత్ టెస్టిక్యులర్ ఆర్టరీస్, టెస్టిక్యులర్ వీన్స్ ఉంటాయి. దాంతో పాటు మనకు స్పెర్మ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? స్పెర్మ్స్ పుట్టేది టెస్టిస్ అయినా మనకు స్పెర్మ్స్ రిలీజ్ అయ్యేది వచ్చి పెనిస్ నుంచి అంటాం. సో టెస్టిస్ నుంచి స్పెర్మ్స్‌ని క్యారీ చేసే పైప్ దాన్నే స్పెర్మాటిక్ కార్డ్ అంటారు. ఆ పైప్ కూడా అందరికీ స్క్రోటమ్ పైన టెస్టిస్‌ని
పాకుకుంటూ చూస్తే ఆ పైప్స్ అనేవి కనిపిస్తాయి. నార్మల్‌గా ఆ పైప్స్ అనేవి అందరికీ ఉన్నా కూడా ఈ వారికోసిల్ ఉన్న జబ్బుల్లో ఈ పైప్స్ అన్నీ కూడా బాగా ఉబ్బుకున్నట్టు ఉంటాయి. ఎస్పెషల్లీ ఇది పేషెంట్స్ ఎట్లా గమనించగలరు అంటే, వారికి ఈ ఉబ్బుకున్న సైడ్ బాగా గుంజినట్టు, లాగినట్టు ఉండడము అండ్ ఇదే వారికోసిల్ గనక ఇంకా అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉంటే, మనకు నిల్చున్నప్పుడు ఈ రక్తనాళాలన్నీ బాగా ఉబ్బుకోవడం వల్ల వాపు బాగా కనిపిస్తుంది. అదే వాపు వన్స్ మనం పనుకోగానే వాపంతా బాగా తగ్గిపోయి నొప్పి ఆర్ ఆ డ్రాగింగ్ సెన్సేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా తక్కువ అవ్వడం జరుగుతుంది ఈ వారికోసిల్‌లో. ఇంకా అడ్వాన్స్‌డ్ స్టేజెస్ ఆఫ్ వారికోసిల్‌లో మనకు ఎప్పుడైతే ఈ టెస్టిస్ పైన బాగా ఇంపాక్ట్ పడుతుందో, అదర్ సైడ్ ఆఫ్ ద టెస్టిస్ అంటే అవతల పక్క టెస్టిస్‌తో పోల్చుకుంటే ఈ వారికోసిల్ ఎఫెక్ట్ అయిన టెస్టిస్ సైజు బాగా లాంగ్ స్టాండింగ్ కేసెస్‌లో తక్కువ అవ్వడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో, అందుకే జనరల్లీ గ్రేడ్ 1 టు గ్రేడ్ 2 వారికోసిల్ ఒకవేళ వన్ సైడే వస్తే ఎటువంటి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు గానీ, అదే వారికోసిల్ గనక బోత్ సైడ్స్ అంటే బోత్ టెస్టిస్‌ని ఎఫెక్ట్ చేస్తూ 2 సైడ్స్ కూడా గ్రేడ్ 2 ఆర్ అంతకు మించి ఉందంటే మాత్రం వారిలో ఖచ్చితంగా సెమెన్ అనాలిసిస్ అనేది చేసుకోవాల్సొస్తుంది. ఈ సెమెన్ అనాలిసిస్ టెస్ట్‌లో ఏం చూస్తాము అంటే 3 పారామీటర్స్ చూస్తాం. స్పెర్మ్స్ కౌంట్ ఎంతుంది? స్పెర్మ్ మొటిలిటీ ఎట్లుంది? అండ్ స్పెర్మ్ మార్ఫాలజీ ఎట్లుంది? ఈ 3 పారామీటర్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆర్ అసలు ఏంటి అంటే నంబర్ అంటే మనకు తెలిసిందే సంఖ్య ఎన్నున్నాయని ఇంపార్టెంట్. నెక్స్ట్ మొటిలిటీ అండ్ మార్ఫాలజీ అన్నాం. మొటిలిటీ అంటే ఏంటి? మనకు కదలిక. మనం ఎన్ని సినిమాలు చూసినా ఏ సినిమాలో గాని స్పెర్మ్ అనేది కూర్చున్నట్టు అక్కడే ఆగినట్టు చూపియరు. స్పెర్మ్ ఎప్పుడు స్విమ్ చేస్తున్నట్టే చూపిస్తారు. ఎందుకు అంటే ఆడవారితో కలిసిన తర్వాత స్పెర్మ్ అనేది కొంచెం సేపు వరకు స్విమ్ చేసి ఎగ్‌తో కలిసినప్పుడే మనకు పిల్లలనేది పుడతారు. సో, ఆ కదలిక, ఆ మొటిలిటీ అనేది సరిగ్గా లేకపోయినా మనకు పిల్ల పుట్టడంలో ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది. థర్డ్ థింగ్ ఏం చూస్తారు నంబర్ మొటిలిటీ కాకుండా అంటే మార్ఫాలజీ అంటాం. అంటే మనకు స్పెర్మ్‌లో కూడా 2 బాడీ పార్ట్స్ ఉంటాయి. హెడ్ అంటాం, టెయిల్ అంటాం. తల చిన్నదిగా ఉండి తోక పెద్దదిగా ఉండడం, తోక చిన్నదిగా ఉండి తల పెద్దదిగా ఉండడం, ఇవన్నీ అబ్నార్మల్ మార్ఫాలజీ ఆఫ్ స్పెర్మ్స్ అంటాం. అంటే రూపురేఖలు సరిగ్గా లేవు అని. సో, అందుకే ఈ సెమెన్ అనాలిసిస్‌లో నంబర్, మొటిలిటీ, మార్ఫాలజీ ఈ 3 గూడా చూసుకొని మనకు ఎంతవరకు ఈ వారికోసిల్ వల్ల మనకు స్పెర్మ్ కౌంట్ పైన ఇంపాక్ట్ పడింది అని చూసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోేది అసలు ఈ సెమెన్ అనాలిసిస్ ఇవ్వాలి. బికాజ్ ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తున్న హైదరాబాద్ నా సెంటర్‌లో కూడా నాకు ఇటుపక్క 2 సైడ్స్ కూడా ఇన్‌ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ఇదే నేను 15 ఇయర్స్ ముందు నాకు గుర్తున్నంత వరకు ఎక్కడో గాని ఊరికొక ఇన్‌ఫర్టిలిటీ సెంటర్ ఉండేది గానీ, ఇప్పుడున్న కాలంలో వీధికొక ఇన్‌ఫర్టిలిటీ సెంటర్ అనేది తయారవుతూ ఉంది. ఎందుకు? మనకు మారుతున్న ఎన్విరాన్మెంట్ ప్రకారం, పొల్యూషన్ ప్రకారం ఆర్ అన్ని ప్రాక్టీసెస్ ప్రకారం, మన లైఫ్ స్టైల్ ప్రకారం, స్ట్రెస్ గాని అన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఇన్‌ఫర్టిలిటీ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. సో, ఇప్పుడు ప్రతి మగవాడికి కూడా ఎక్కడో ఒక చోట టెన్షన్ ఉండనే ఉంటుంది. మనం పిల్లలు పుట్టేంత వరకు. సో, ఏ మగవారికైనా అసలు మనకు స్పెర్మ్ కౌంట్ ఎలా ఉంది అని తెలుసుకోవాలి అన్నప్పుడు, ఏ టైంలో ఈ శాంపుల్ ఇవ్వాలి అని చూసుకుంటే, ఏ విధంగా అయితే షుగర్ టెస్ట్ ఒక తినకముందు, తిన్న తర్వాత అని ఎట్లయితే ఒక టైమింగ్ పెట్టుకుంటామో, అదే విధంగా ఈ సెమెన్ అనాలిసిస్ ఆర్ స్పెర్మ్ కౌంట్ ఎంతుంది అని తెలుసుకోవాలనుకుంటే, ఒక పర్టిక్యులర్ టైములో ఇవ్వాలి. ఆ టైం ఏంటి అంటే, ఫోర్త్ డే ఆర్ ఫిఫ్త్ డే ఆఫ్టర్ లాస్ట్ ఎజాక్యులేషన్ అంటాం. అంటే ఈరోజు సెక్స్‌లో గాని, మాస్టర్బేషన్‌లో గాని పార్టిసిపేట్ చేసి, ఈరోజు సెమెన్ బయటకొచ్చి వీర్యం బయటికి పడిన తర్వాత, రేపే గనుక ఒకవేళ టెస్ట్ ఇచ్చుకున్నట్లయితే, ఈరోజు స్టోర్‌లో ఉన్న స్పెర్మ్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి కాబట్టి, రేపు చేసుకోబోయే టెస్ట్‌లో ఆబ్వియస్‌లీ స్టోర్ అంతా ఖాళీగుందని వస్తుంది. విచ్ మే బి రాంగ్. సరే అట్లని ఒక్కరోజు కాదు నేను 10 రోజులో, 15 రోజుల్లో గ్యాప్ ఇచ్చి మళ్ళీ టెస్ట్ చేసుకుంటాను అంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకు అంటే మనకు ఆ 10 రోజో, 15 రోజో టెస్ట్ చేసుకున్నట్లయితే నంబర్ పరంగా మనకు స్పెర్మ్స్ ఎక్కువ ఉండొచ్చు గానీ, మొటిలిటీ పరంగా, మార్ఫాలజీ పరంగా అన్నీ ముసలి ముతక స్పెర్మ్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ పనికిరానివే ఉండి మనకు తప్పు రిపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనకు బెస్ట్ టైమ్ టు గివ్ సెమెన్ అనాలిసిస్ ఎప్పుడు అంటే ఫోర్త్ డే ఆర్ ఫిఫ్త్ డే. అంటే సపోజ్ ఒకటో తేదీ అంటే ఫస్ట్ తారీఖున మనం సెక్స్‌లో గాని, మాస్టర్బేషన్‌లో గాని పార్టిసిపేట్ చేస్తే నెక్స్ట్ శాంపుల్ ఎప్పుడివ్వాలి అంటే ఫిఫ్త్‌న గాని, సిక్స్త్‌న గాని ఇవ్వాల్సొస్తుంది. ఆ టైంలో చేసుకున్నట్లయితేనే మనకు నంబర్ పరంగా గాని, మార్ఫాలజీ పరంగా గాని, మొటిలిటీ పరంగా గాని మనం యంగ్ అండ్ యాక్టివ్ స్పెర్మ్స్ ఎన్నున్నాయి అని మనం చూసుకోగలం. లేట్ శాంపుల్ ఇచ్చినట్లయితే దాంట్లో ముందుగానే మనం టెస్ట్ చేయకుండానే మనం చెప్పవచ్చు అన్ని పనికిమాలిన స్పెర్మ్సే ఉంటాయి అని. సో, అందుకే సెమెన్ అనాలిసిస్ హాస్ టు బి డన్ ఆన్ ఫోర్త్ డే ఆర్ ఫిఫ్త్ డే ఆఫ్టర్ లాస్ట్ ఎజాక్యులేషన్ అంటాం. సో, ఈ వారికోసిల్ ఉన్న వారిలో వారికి స్పెర్మ్ కౌంట్ పైన ఎంత ఇంపాక్ట్ పడింది అని చూసుకోవడానికి ఎవరికైతే బోత్ సైడ్స్ వారికోసిల్ ఉంది, దట్ టూ గ్రేడ్ 2కి మించి ఉంది అంటే
వారికి మాత్రం మనకు సెమెన్ అనాలిసిస్ చేసుకుంటూ మనకి స్పెర్మ్ కౌంట్ బాగా ఉన్నంత వరకు ధైర్యం ఇవ్వచ్చు గానీ, ఎప్పుడైతే మనకు స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది అని మనకు హింట్ వస్తుందో, అప్పుడు ఎట్టి పరిస్థితిలో వెయిట్ చేయకుండా పెళ్లి కాని వాళ్ళైతే ఇమ్మీడియేట్‌గా త్వరగా పెళ్లి చేసేసుకొని ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ చేయమని చెప్తున్నాం. అదర్‌వైజ్ పెళ్లైన వాళ్ళైతే చాలా సీరియస్‌గా పిల్లల్ని కనడానికి అటెంప్ట్స్ అన్నీ ఇవ్వమని చెప్తాము. ఎందుకు అంటే ఈ వారికోసిల్ అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్ అంటాం. అంటే ఏ విధంగా అయితే క్యాన్సర్ అనేది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని ఉంటుందో, ఈ వారికోసిల్ కూడా స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4కెళ్ళే ఛాన్సెస్ ఉండనే ఉంటాయి. సో, అందుకే దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు మనకు స్పెర్మ్స్ అనేవి కొద్దో గొప్పో ఉండంగానే, ఫంక్షనింగ్‌గా ఉండంగానే నేచురల్‌గా పిల్లల్ని కనేస్తే బెటర్ గానీ, ఇన్ కేస్ ఇదే జబ్బు గనక బాగా ముదిరిపోయి, ఉన్న స్పెర్మ్స్ అన్నీ ఖాళీ అయిపోయి, టెస్టిస్ సైజ్ గూడా బాగా చిన్నదయ్యే స్టేజ్‌లో మనం ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా పైసా ఉపయోగం ఉండదు. అప్పుడు కంప్లీట్‌లీ ఐవీఎఫ్ పైనే మనం డిపెండ్ అవ్వాల్సొస్తుంది. నేచురల్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. సో, అందుకే మీలో ఎవరికైనా ఆల్రెడీ పెళ్లయింది, చాలా రోజుల నుంచి పిల్లలు పుట్టట్లేదు, లేదా మనం చెప్పినట్టు టెస్టిస్ పైన బాగా మెత్తగా రక్తనాళాలన్నీ ఉబ్బుకున్నట్టు తెలుస్తున్నాయి అని మీకనిపిస్తే, ఖచ్చితంగా మీకు వారికోసిల్ ఉందా లేదా అని ఒక చిన్న బేసిక్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అనే టెస్ట్ ద్వారా మనం చూసుకోవచ్చు. సరే వారికోసిల్ అయితే ఉందా లేదా అని మీరు చూసుకున్నారు. ఒకవేళ ఉంది అంటే మనం చెప్పినట్టు గ్రేడింగ్ బట్టి మనకు సెమెన్ అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరిలో మనం వారికోసిల్‌కి సర్జరీ చేస్తాము అని చూసుకున్నట్లయితే, మనకు ఆల్రెడీ స్పెర్మ్ కౌంట్ అనేది బాగా తగ్గుముఖం పట్టింది అండ్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 వారికోసిల్ ఆర్ బైలేటరల్ గ్రేడ్ 2 వారికోసిల్‌లో కూడా మనకి ఎవరికైతే స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గుతుందో ఆర్ తగ్గుముఖం పట్టిందో వారికి సర్జరీ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సర్జరీ చేసుకున్న వెంటనే రిజల్ట్స్ వస్తాయా? అండ్ సర్జరీ చేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారా అంటే అది వెంటనే చెప్పడం కష్టం. ఎందుకు అంటే మనం ఏ స్టేజ్‌లో సర్జరీ చేశామనేది ఇంపార్టెంట్. కొన్ని స్టేజెస్‌లో రివర్సిబుల్ అంటాం. కొన్ని స్టేజెస్‌లో ఇర్రివర్సిబుల్ అంటాం. అంటే ఈ స్టేజ్‌లో గనక మనం వారికోసిల్‌కి సర్జరీ చేసుకున్నట్లయితే, మనకు అప్పటి వరకు టెస్టిస్ ఫంక్షన్ ఏదైతే తగ్గిందో, అది మళ్ళీ రివర్స్ అయిపోయి టెస్టిస్ నార్మల్‌గా ఫంక్షన్ చేయడం స్టార్ట్ అవుతుంది. అదే కనుక ఇర్రివర్సిబుల్ స్టేజ్‌లో మనం వారికోసిల్‌కి సర్జరీ చేసుకున్నా అంటే, ఎక్కువ మందికి ఆల్రెడీ టెస్టిస్ బాగా చిన్నదయిపోయింది. అలాంటి స్టేజెస్‌లో డ్యామేజ్ ఆల్రెడీ జరగాల్సిందంతా జరిగిపోయింది కాబట్టి, అలాంటి స్టేజెస్‌లో మనకి సర్జరీ చేసుకున్నా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. సో, మీలో గనక ఆల్రెడీ వారికోసిల్ ఉందంటే డెఫినైట్‌లీ డూ గెట్ టెస్టెడ్ అండ్ గెట్ యువర్ సెమెన్ అనాలిసిస్ డన్. థాంక్ యూ. మీకు ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఆర్ కన్సల్టేషన్స్ కావాలి అనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్‌లో కాంటాక్ట్ అవ్వగలరు. నా పేరు డాక్టర్ అభిలాష్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ ప్రొక్టాలజిస్ట్ ఫ్రమ్ హైటెక్ సిటీ, హైదరాబాద్. థాంక్ యూ.